ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 6వ వచనం. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వము నుండి విడిపించిన దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశంకి వారిని నడిపించగా, తనని నమ్మి వచ్చిన ప్రజల వెన్నంటే ఉండి ఇమ్మానుయేలుగా వారికి తోడై ఉన్నాడు. అంతేకాదు, భూమి ఆకాశములను తన నోటి మాటతో సృష్టించిన దేవుడు వారి పక్షమున నిలిచాడు. ఏ అపాయము రాకుండా కాపాడు దేవుడైన. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ అయినను వారికి తగలకుండా మేఘస్తంభముగా ఉన్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ కూడా వారికి తగలకుండా అగ్నిస్తంభముగా నిలిచాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మనం నమ్మిన దేవుడు సృష్టికర్త. యేసయ్య రక్తంలో కడగబడిన మనకి ఆయన తండ్రిగా ఉన్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరిచినట్టు, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని తన రెక్కల నీడలో దాచి ఉంచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఇది! నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయమో నీ యొద్దకు రాదని సెలవిస్తున్నాడు. ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు. ఎందుకో తెలుసా? యేసయ్య రక్తం బట్టి ఈనాడు మనం కలిగి ఉన్న కాపుదల అది. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్.